కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసి కట్టింది, కూలింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే అని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై నిర్వహించిన సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా కూలిపోవడం ఒక రికార్డుగానే ఎద్దేవా చేశారాయన. కాళేశ్వరం కమిషన్ విచారణకు నోటీస్ ఇవ్వగానే ఏదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు మంత్రి. రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు మరో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. ఇక పేదవాడి సంతోషమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరగకుండా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇరిగేషన్ శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, మరి ప్రజాపతులు, అధికారులందరూ కోఆర్డినేట్ ఎఫర్ట్తో ఈ యాసంగి పంటలో ఉన్న నీళ్ళని సరిగ్గా రెగ్యులేటెడ్గా డిసిప్లిన్గా వాడి హైయెస్ట్ ఎవర్ ఏకరేజ్ కానీ హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఈ యాసంగిలో పండిన పంట నేను మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజ్ నిరుపయోగంగా ఉండగా 1,00,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండంగా తెలంగాణలో ఒక్క చుక్క నీళ్లు ఈ మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిర్లను వాడకుండా తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో, ప్యాడీ ప్రొడక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో నిలబెట్టింది, నెంబర్ 1గా నిలబెట్టింది మన కాంగ్రెస్ ప్రభుత్వం విషయం మరి చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఆ బ్యారేజీలకు సంబంధించి నీరు రాకున్నా కానీ ఇంత పెద్ద ఎత్తున వరి ధాన్యం ఉత్పత్తి అయింది. మేము కాదు చెప్పేది, మీరందరూ కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నారు, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్న సందర్భంలో ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి వస్తున్నాం. అదేవిధంగా నిరంతరం వ్యవసాయ అధికారులు, అదేవిధంగా సివిల్ సప్లైస్ అధికారులు గ్రౌండ్ మీద ఉంటూ ఇంకో పక్షాన అకాల వర్షాలు మీరు చూస్తూ ఉన్నారు. గత వారం 10 రోజుల నుంచి అకాల వర్షాలు పడతా ఉన్నాయి, రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆ ఇబ్బందిలో ప్రభుత్వ బాధ్యతల భాగంగా వారికి ఎక్కడా కూడా ఆత్మస్థైర్యం కోల్పోద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న మా శాసనసభ్యులం అందరం కూడా ఏ ఆధార్యపడొద్దు, తప్పకుండా ప్రతి గింజను కొంటామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగానైతే ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకోవటం వలన రైతుకు ధైర్యాన్ని కల్పిస్తాం.